ప్రియమైన సహోదరి సహోదరులకు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా దేవుడి దినమందిస్తున్న వాక్యము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 25వ వచనము. అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. ఎంత గొప్ప వాగ్దానమో కదండి. అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లు అంటున్నారు. దుష్టమృగాలు తిరుగుతున్నటువంటి ఆ యొక్క అడవిలో నిర్భయంగా పడుకోవచ్చు అనగా ఆయన యొక్క దేవదూతలు మనకి కావలిగా ఉంటారు. నేను వారితో సమాధానార్థ నిబంధన చేశాను అంటున్నాను. అనగా ప్రతి క్షణము కూడా మనల్ని కాచి కాపాడుతానని మనతో నిబంధన చేశాను అని అంటున్నాను. నిబంధన చేసిన దేవుడు గొప్ప దేవుడు. మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలోనూ ఆ నిర్భయముగా మనం జీవించేలాగా ఆయన మనకు సహాయకుడుగా ఉంటానని ఈ దినమున వాగ్దానం చేస్తున్నారండి. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడైన దేవా తండ్రి, మేము నిర్భయముగా జీవించగలిగే ఆ గొప్ప నెమ్మదిని మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. అరణ్యములో కూడా సమాధానార్థంగా మేము నిద్రించినట్లుగా మాకు తండ్రి వాగ్దానం చేసినందుకు వందనాలు. మా ప్రతి పరిస్థితిలోనూ మీరుంటారని మాకు నెమ్మది కలుగు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతయు కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్.